తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. కాకినాడ జీజీహెచ్ ని ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పరిశీలించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి వైద్యులు సిబ్బందితో కలిసి ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ, క్యాజువాలిటీ వంటి పలు విభాగాలను ఆయన పరిశీలించారు. ఆసుపత్రి ఆవరణలో 42 కోట్లతో నిర్మిస్తున్న మదర్ చైల్డ్ హెల్త్ బ్లాక్ ను పరిశీలించిన అనంతరం ఆసుపత్రిలో పలు వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ పి శ్రీనివాసన్, ఆర్ఎంఓ డాక్టర్ ఎన్ రాజకుమారి, డిప్యూటీ కలెక్టర్ ఎన్ శ్రీధర్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం ఉప్పలంక శివారు మొండి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి సమేత సంగమేశ్వర స్వామి ఆలయం వద్ద ఈ నెల 29వ తేదీన చొల్లంగి తీర్థం జరగనుంది. ఈ సందర్భంగా ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ కె విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఎంపీడీఓ అనుపమ, తహసీల్దార్ సత్యనారాయణ, ఎస్ఐ సునీత ఏర్పాట్లను పరిశీలించారు. సముద్ర స్నానాన్ని ఆచరించే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు పలు సూచనలు చేశారు. శ్రీ భారత వివిధ స్వామి ఈ నెల 29/1/2022 తేదీన జరిగే పుష్యపూడ అమావాస్య, చొల్లంగి అమావాస్య పర్వదినం. ఆ రోజున ఎక్కడి నుంచి దూరం నుంచి కూడా భక్తులు వచ్చి ఇక్కడ స్నానాలు చేసి స్వామివారి యొక్క దర్శనం చేసుకుని తరిస్తారని పెద్దలు పండితులు చెప్పడం జరుగుతుంది. స్వాతంత్ర సమరయోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను బీసీ జాతీయ నాయకులు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డు కాలనీలో నేతాజీ నగర్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ పాల్గొని నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమం కోసం ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేసి బ్రిటిష్ వారితో పోరాడిన యోధుడు నేతాజీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాణిక్యాలరావు, ప్రభాకర్ రావు, రాంబాబు, భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. నేతాజీ గురించి ఆనాడు ఎంతోమంది పెద్దలు మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి, మహాత్మా గాంధీ గారికి ఒక అవినాభావ సంబంధం, ఒక తండ్రి కొడుకుల లాంటి సంబంధం. ఈనాడు సిద్ధాంతపరంగా మహాత్మా గాంధీ గారి ధోరణి, ఆయన తీసుకునే నిర్ణయ పందాన్ని నేతాజీ గారు అంగీకరించలేదు కానీ వినలేని గౌరవం గాంధీ గారు అంటే. ఆయన ఏం మాట మాట్లాడితే దాన్ని తూచా తప్పకుండా దాన్ని అనుసరించిన వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆయన గాంధీ గారు అవాళ ఆల్ ఇండియా కాంగ్రెస్, ఎందుకంటే దేశ స్వాతంత్రం కోసం పుట్టిన పార్టీ. ఆనాడు ఉన్న రాజకీయ పార్టీలన్నీ ఆనాడు దేశానికి స్వాతంత్రం తీసుకురావాలి, ఈ బ్రిటిషర్స్ పాలన నుంచి మనం స్వేచ్ఛా జీవులు పీల్చాలి అని స్థాపించిన పార్టీలే. అంతేగాని రాజకీయం చేయాలి, ప్రధానమంత్రి అవ్వాలి, లేకపోతే ఇంకా కేంద్ర మంత్రులు చేయాలి, లేకపోతే మొత్తం దేశాన్ని మన గుప్పట్లో పెట్టుకోవాలన్న దురుద్దేశంతో ఆనాడు ఈ రాజకీయ పార్టీ పుట్ల. ఆవేళ ఆల్ ఇండియా కాంగ్రెస్ పుట్టిన, ఇందాక మన నేతాజీ గారు గాంధీ గారి ఆయన సిద్ధాంతపరంగా విభేదించి ఫార్వర్డ్ బ్లాక్ పెట్టిన వాళ్ళ ఆజాద్ హింద్ ఫౌజ్ అన్నది ఒక సైన్యాన్ని తయారు చేయాలన్న సంకల్పంతో విదేశాల్లో ఆ సైన్యాన్ని జపాన్లో ఇక్కడి నుంచి రష్యా వెళ్ళి, రష్యా నుంచి జర్మనీ వెళ్ళి, జర్మనీ నుంచి జపాన్ వెళ్ళిన తర్వాత జపాన్ ఆశ్రయం తీసుకుని అక్కడ ఆయన ఆజాద్ హింద్ ఫౌజ్ సైన్యాన్ని తయారు చేస్తే అక్కడున్న జపాన్ గవర్నమెంట్ భయపడిందంట. ఏనాడైనా మళ్ళీ నేతాజీ కనుక తిరుగుబాటు చేస్తే మన అధికారం కోల్పోవాల్సి వస్తుందేమని. అంతమంది మరి దేశభక్తుల్ని ఆజాద్ హింద్ ఫౌజ్లో చేర్పించి ఆ జపాన్ సహకారంతో అక్కడి నుంచి కార్యకలాపాలు నడవటం, ఈ దేశానికి స్వాతంత్రం ప్రకటిస్తున్నానని ధైర్యంగా చెప్పడం. ఎందుకంటే ఆయన గొప్ప మేధావి, బాగా చదువుకున్న ఆయన ఒరిస్సాలో తండ్రి గారు లాయర్గా ఉండి అన్ని చేసిన ఆయనకి ఏనాడు కూడా ఆయనకి ఎవరు అడ్డు చెప్పాల. అటువంటి గొప్ప దేశభక్తి ఉన్న నాయకుడు, దేశం కోసం
త్యాగం చేసిన నాయకుడు. హైదరాబాద్ లోని కొండాపూర్లోని ఏఎంబీ మాల్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఏఎంబీ మాల్ వద్ద ఉన్న మహేంద్ర షోరూం లోపల నుండి పొగలు రావడాన్ని గుర్తించిన స్థానికులు చుట్టుపక్కల దుకాణాల యజమానులు అప్రమత్తమై ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ ఈ అగ్ని ప్రమాదానికి కారణమని భావిస్తూ పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. హైదరాబాద్ లోని ఓ ఏటీఎం సెంటర్లో యువకుడు చోరీకి ప్రయత్నించాడు. కోటిలోని కోటక్ మహేంద్ర బ్యాంక్ ఏటీఎం సెంటర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎంత ప్రయత్నించినా ఏటీఎం తెరుచుకోకపోవడంతో మెషిన్ ను కింద పడేసి ధ్వంసం చేసి అక్కడి నుండి పరారయ్యాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గౌతమ్ రాజేష్ గా పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. జలసాలకు అలవాటు పడి మద్యం గాంజాయికి బానిసై చోరీలు చేస్తున్నట్లు విచారణ వెల్లడైంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నాడు దావోస్ లో జగన్ విహారయాత్ర చేస్తే నేడు చంద్రబాబు ప్రజాయాత్ర చేశారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా చంద్రబాబు దావోస్ లో పర్యటించారన్న టీడీపీ నేత వర్ల. పబ్లిసిటీ కోసం చంద్రబాబు లోకేష్ దావోస్ పర్యటనను ఉపయోగించుకున్నారు. దావోస్ నుండి తండ్రి కొడుకులు ఉత్తి చేతులతో తిరిగి వస్తున్నారన్న మాజీ మంత్రి అమర్నాథ్. రహదారి భద్రతా నియమాలను పాటించడం మనందరి బాధ్యత. గూడూరులో 36వ రహదారి భద్రతా మాసోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సునీల్ కుమార్. మహిళలు వృద్ధులే లక్ష్యంగా మత్తుమందిచ్చి దొంగతనాలు చేస్తున్న మహిళ చాకచక్యంగా పట్టుకున్న ప్రకాశం జిల్లా పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.